హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి దరఖాస్తు సమయంలోని యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ. విద్యార్హత ధ్రువపత్రాల అప్లోడ్ అప్పుడే. 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ. ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష. మెగా డిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ఏ, బి విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికలకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించిన తరువాత పార్ట్ బిలో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు. 10వ తరగతి నుంచి బీఈడి వరకు అన్ని సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. గతంలో దరఖాస్తులు స్వీకరించిన తరువాత ఎంపిక జాబితా విడుదల చేసి యాజమాన్యాలకు ఐచ్ఛికాలు, ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తుతున్నట్టు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు. అభ్యర్థులు యాజమాన్యాల వారికి ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులను కేటాయిస్తారు. ప్రత్యేక విద్యకు స్పెషల్ డిఎస్సి. కొత్తగా మంజూరు చేసిన 2260 ప్రత్యేక విద్యా పోస్టులకు ఈ డిఎస్సిలో కలపడం లేదు. వీటి భర్తీకి ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రకటించిన పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోయే డిఎస్సిలో ఉంటాయి. ప్రత్యేక విద్యా టీచర్ పోస్టును ఇందులో కలిపితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో పాటు పోస్టుల రిజర్వేషన్, ఇతర అంశాలతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక విద్యకు మరో డిఎస్సి ఇవ్వాలని నిర్ణయించారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఆర్డినెన్స్, రిజర్వేషన్ సంబంధించి జీవో అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రకటించినట్టే రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజులు సమయం ఇవ్వనున్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నా ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒక్కటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. డిఎస్సి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు. ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులు సర్దుబాటు చేస్తారు. అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోటుకు వీటిని మార్పు చేస్తారు. మిగులు ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తరువాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు. అనంతరం బదిలీలు, సర్దుబాటు చేపడతారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు. బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారు. 28న ఏఎస్ఓ పోస్టులకు పరీక్ష. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 28న ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు పేపర్ 1, 29న మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపర్ 2 ఉంటుందని పేర్కొన్నారు. హాల్ టికెట్లు శుక్రవారం నుంచి కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చున్నారు. ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసుల అసిస్టెంట్ కెమిస్ట్రీ పోస్టులకు ఈ నెల 28, 29 తేదీలో పరీక్ష ఉంటుందని తెలిపారు. తొలి రోజు 2 పేపర్లు, మరుసటి రోజు పేపర్ 3 ఉంటాయని అన్నారు. గురువారం నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 28న పేపర్ 1, 30న పేపర్ 2, మధ్యాహ్నం పేపర్ 3 ఉంటాయని కార్యదర్శి తెలిపారు. హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.